గైస్ బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ జనరల్గా ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బట్ వెరీ రీసెంట్ డేస్లో ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ చెప్పాలంటే మా వదిన కూడా మేనేజర్ లెవెల్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఎస్బీఐలో మన ఒంగోలులో పనిచేస్తూ ఉన్నారు. అండ్ మా తమ్ముడు అంటే మా బాబాయ్ కొడుకు కూడా గవర్నమెంట్ బ్యాంక్లోనే ఇండియన్ బ్యాంక్లోనే మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే దాంతోపాటు మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. సో అతను కూడా హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో గవర్నమెంట్ బ్యాంక్లోనే మేనేజర్ పోస్ట్లోనే ఉన్నాడు. అండ్ వీళ్ళ ముగ్గురే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది కౌన్సిలింగ్కి నాకు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అంటే వీళ్ళ ముగ్గురు అటెండ్ కాలేదు. వీళ్ళ ముగ్గురు జనరల్గా నేను ట్రస్ట్లోనే ఉంటాను ఎప్పుడు. వీళ్ళు తీసి పక్కన పెట్టేసేస్తే కొంతమంది బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు నా దగ్గరకు వచ్చేసేసి, సార్ ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అండ్ ఎస్ డబ్బులు వస్తున్నాయి, ఎస్ డీసెంట్ శాలరీ వస్తుంది, అండ్ సో దే ఆర్ గివింగ్ సమ్ అదర్ బెనిఫిట్స్, హౌస్ ఎలిమెంట్స్ అని, ట్రావెల్ ఎలిమెంట్స్ అని, అండ్ ఇక రకరకాలుగా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ టార్చర్గా ఉంది, మెంటల్లీ హెరాస్ చేస్తున్నట్టుంది, ఒక జైల్లో ఉన్నట్టుంది. కేవలం నేను ఒక పనిచేసే మిషన్ లాగా తయారయ్యాను. పర్సనల్ లైఫ్ లేదు, లేకపోతే లీవ్స్ అడిగితే లీవ్స్ ఇవ్వరు, అండ్ లేకపోతే టార్గెట్ బేస్డ్ ఉంటుంది, టార్చర్ పెడుతున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్. నేను ఇంకా కంటిన్యూ చేయలేను. దీంట్లో కంటిన్యూ చేస్తే కొంతమంది అయితే నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళేమో జాబ్ చెయ్యి లేకపోతే ఫ్యామిలీ గడవదని ఫోర్స్ఫుల్గా నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. బట్ నాకైతే సూసైడల్ థాట్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి కొంతమంది నా దగ్గరికి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారండి. అండ్ ఇది ఎప్పటి నుంచో కూడా మా ఫ్రెండ్స్తో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఇది రీసెంట్గా ఒక మాట్లాడారు. అంతకుముందు కూడా ఇంతకంటే తీవ్రంగా వెరీ రీసెంట్గా మాట్లాడిన వాళ్ళు కొంచెం లిబరల్గా కొంచెం మెంటలీ డిస్టర్బ్ అవుతున్నారని అర్థమైంది. అండ్ ఎందుకంటే ముందు చాలా తీవ్రమైన పదజాలం అంటే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ తను వచ్చేసి హీఈస్ వర్కింగ్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. సో ఒక మంచి గవర్నమెంట్ బ్యాంక్లోనే జాబ్ సెక్యూరిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక స్టూడెంట్ కమెంట్ వెరీ రీసెంట్గానే బ్యాంక్ జాబ్ వచ్చింది, నేను జాయిన్ అవ్వాలా, 70K శాలరీ అన్నట్లు అంటున్నారు, నేను జాయిన్ అవ్వాలా, జాయిన్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీరు దీని గురించి మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ బ్యాంక్ జాబ్ అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఈ పోటీ ప్రపంచంలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంతమందిని దాటుకొని కష్టపడి మంచి మెరిట్ సాధించి ఒక బ్యాంక్ జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కష్టాలే ఉండవు. బ్యాంక్ జాబ్ వస్తే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో విచ్ ఈజ్ అంటే మెంటల్లీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఇక్కడ జనరల్గా ఏపీ తెలంగాణ విషయంలో చూసుకుంటే మన తెలుగు వాళ్ళు అంటే మెంటల్లీ వాళ్ళు ఎలా ఫిక్స్ అవుతున్నారంటే, చాలా కష్టపడ్డా బ్యాంక్ జాబ్ వచ్చేసింది, ఇంకా నా లైఫ్ సెటిల్, చాలా స్మూత్గా నా లైఫ్ వెళ్ళిపోతుంది. అండ్ చుట్టూ ఉన్న సమాజం కూడా నీకేం రా, మంచిగా బ్యాంక్ జాబ్ వచ్చింది, మంచిగా బ్యాంక్ మేనేజర్ చేస్తున్నావు, కథలు పడుతున్నావు, నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావా అని పక్కన వాళ్ళు అంటారు. సొసైటీ కూడా అలాగే అనుకుంటూ ఉంటుంది. కానీ వాస్తవం రియాలిటీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ బ్యాంక్ ప్రిపేర్ అయ్యేటప్పుడే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్తో, ఫాల్స్ ఎమోషన్స్తో, లేకపోతే ఫాల్స్ హైప్తో అండ్ ఫాల్స్ హోప్స్తో, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది అని అనుకుంటుంటారు. తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత క్లరికల్ లెవెల్ వరకు జాబ్ ఓకే, కానీ వన్స్ క్లరికల్ లెవెల్ జాబ్ దాటిందంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7, 8 ఆ బ్యాంక్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కోసారి 10 ఆడిట్స్ జరిగితే 10, 11 మళ్ళీ టార్గెట్ బేస్డ్ ఇస్తారు. ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయాలంటారు. ఎస్, మేనేజర్ కూడా ఇన్ని లోన్స్ ఇవ్వాలంటారు, ఖచ్చితంగా ఇన్ని కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటారు. అండ్ ఇవి తీసేసి పక్కన పెట్టేసేస్తే ఆడిట్లో మనకు ఎవరైనా ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ఒక సంతకం పెడితే దాని నుంచి కూడా ఏమవుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ పర్సనల్ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు. అండ్ దారుణమైన విషయం ఏంటంటే, ఒకరు చనిపోయిన లీవ్స్ ఇవ్వని బ్యాంక్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్. దిస్ ఈజ్ అ హాస్ట్ రియాలిటీ. అండ్ వాళ్ళు పనిచేస్తున్న కూడా మేనేజర్ లెవెల్లోనే. అండ్ చాలామంది ఏంటి అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం, అంటే ఈ ఫాల్స్ హైప్స్, ఫాల్స్ హోప్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి రియాలిటీ తెలుసుకొని యూనిట్ టు స్టార్ట్. మీ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు జాబ్ వచ్చింది అన్నారు, అందరు కంగ్రాచులేషన్, ఇంకా నీ లైఫ్ మారిపోయింది అంటారు. ఇంకా అదే హోప్ తోటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోకుండా గబగబా వెళ్ళి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత డెఫినెట్లీ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ప్రతి జాబ్కి, ప్రతి ఉద్యోగానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంక్ జాబ్ వదిలేసి నేను సాఫ్ట్వేర్ జాబ్కి వస్తాను, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే నువ్వు సెక్యూర్డ్ లైఫ్ వచ్చేసి ఇక్కడ నీకు సెక్యూరిటీ ఉండదు. సాఫ్ట్వేర్లో నేను 200% ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్ ఎనీ వన్ టు కమ్ సాఫ్ట్వేర్. ఎందుకు రావాలి? అండ్ దాంట్లో నీకేంటి, నీకు ఫినాన్షియల్గా నీకు అంత బర్డెన్ ఉండదు. అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, సాఫ్ట్వేర్లో అది ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే అనుకోవచ్చు, అరే నేను కొంచెం క్వాలిటీ టైం నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయొచ్చు కదా అంటే, అది అన్ని టైమ్స్ పాసిబిలిటీ ఉండదు. వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఇక్కడ చాలామంది కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక ఈ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ ఇదంతా కూడా ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో, ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా యాప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ మన పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎంతవరకు మనతో ఉంటారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కువ టైం వాళ్ళ స్కూల్లోనే స్పెండ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తే కానీ ముందుకి వెళ్ళలేని పరిస్థితిలో అంత ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఎక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు సిటీలో చూసుకుంటే మినిమం ₹1,00,000 వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ అది వచ్చేసి ఏంటి అంటే మినిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. అండ్ చాలా అడ్జస్ట్ అయ్యి బతకాలి. ఒక విషయం కూడా ఉంది, అడ్జస్ట్ అవ్వగలిగితే 50,000లో కూడా మహారాజులో బతకొచ్చు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏంటి అంటే కొంత మినిమం టు మినిమం అనుకుంటే 1 lakh అనేది జనరల్ ఎప్పుడున్న సిచ్యువేషన్. అండ్ ఇదంతా వదిలిపెట్టేసేసి అబ్బా బ్యాంక్ జాబ్ అని ఒకవైపు అంటూ ఉంటే, ఇంకొక వైపు వచ్చేసి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు వామ్మో వద్దురా బాబు ఈ జాబ్ వద్దు, ఏమొద్దు, ఏదైనా పోయి చచ్చిపోతే బాగుండు, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా, టీ కొట్టు పెట్టుకున్న ప్రశాంతంగా బతకొచ్చాడు, అయినా నచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు లేకపోతే క్లోజ్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు కూడా బ్యాంక్ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు నిజాలు తెలుసుకొని జాయిన్ అవ్వాలి, పాయింట్ 1. అలా కాకుండా ఈ ఫాల్స్ హైప్ తోటి, ఫాల్స్ హోప్స్ తోటి, లేకపోతే ఈ ఏదో ఇక దీన్ని సాధిస్తే ఇక నా లైఫ్లో ఇంకా నాకు తిరిగి ఉండదు అనే ఫాల్స్ హోప్స్తో అడుగు పెట్టద్దు, పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే వన్స్ అడుగు పెట్టిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ అంటే ఓకే లీవ్స్ ఇవ్వట్లేదు, బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి దానికోసం ట్రై చేయండి. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. డెఫినెట్లీ మీరు మ్యారేజ్ అయ్యి ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఫినాన్షియల్లీ. అండ్ ఇదంతా మనసులో పెట్టుకొని మీరు మెంటల్లీ బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను అలసిపోతున్నా, నాకు అవ్వట్లేదు, నేను రాత్రి అంతా వచ్చి పడుకుంటున్నా అంటే పొద్దున్నే లేచి కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం యోగా చేయండి, కొంచెం మెడిటేషన్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, జాగింగ్కి వెళ్ళండి, డూ సమ్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఎంతమందికి ఉంటుంది చెప్పండి? బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళకి 200% చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. నాకేం ప్రాబ్లం లేదు, ఫినాన్షియల్గా అసలు ఇది డబ్బుల్లో నాకేం అవసరం లేదు, నేను వేరేది వస్తుంది లేకపోతే లేదంటే యూ కెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. బట్ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మెడిటేషన్ తీసుకోండి, ఓకే. అండ్ ఈ మొత్తం టైంలో బ్యాంక్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది, ఒకవేళ వైఫ్ బ్యాంక్ జాబ్ చేస్తుంటే హస్బెండ్ సపోర్టు, ఒకవేళ హస్బెండ్ జాబ్ చేస్తుంటే వైఫ్ సపోర్టు మెంటల్లీ చాలా అవసరం. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే వాళ్ళంతా స్టాండర్డ్గా ఉంటారు, ఫినాన్షియల్గా మీ లైఫ్ అనేది అంత ముందుకు వెళ్తుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.